ఉండాలద్దకి ఏదో ఒక కథ ఉంటుందిగా మనకి ప్రతిదానికి కూడా. మరి దీని యొక్క ఆంతర్యం ఏమిటి అని కానీ చూసుకున్నప్పుడు, పూర్వం ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారు ఉంటే ఆ రాజుగారికి కాస్త కొంచెం తిరుగుళ్ళు ఎక్కువ ఉండేవి. అంటే వేరే భార్యని కాకుండా వేరే ఆడవాళ్ళతో ఉండేవాడు. ఒకరోజు అంటే తనకి పూర్వంగానే, అంటే పూర్వం అంటే తనకి భార్య ఉన్నప్పుడు కానీ చూసుకుంటే ఆ రాజుగారికి ఆ భార్య ఎన్నో నోవులు, వ్రతాలు, పూజలు ప్రతి నిత్యము కూడా చేసుకుంటూ ఉండేదట భక్తి శ్రద్ధలతో. అయితే ఈ రాజుగారు ఎప్పుడైతే ఆమెని వదిలేసి ఒక వేశ్య వెంట పడ్డారో, ఈయనకి అలవాటు ఉంది కదా, ఏ రోజు ఏ పూజ చేసుకుంటుందని కొన్నేళ్లుగా భార్యను చూస్తూ వచ్చాడు కదా ఆయన. కాబట్టి ఆయన ఏం చేశాడు, ఈమెను అడుగుతాడు ఈ వేశ్యని, ఏదేమిటి ఈరోజు తయ్యే కదా అమ్మవారికి పూజ చేసుకోవా నువ్వు, ఎందుకు పూజ చేసుకోవడం లేదు నువ్వు అని అడుగుతాడు. నేను ఆ పూజ చేసుకోవడం అమ్మవారికా, ఎందుకు అన్ని అలంకరణ చేసుకుంటే నేనే సాక్షాత్తు అమ్మవారిలో ఉంటాను, నేను అమ్మవారికి పూజ చేసుకోవడం ఏమిటి అని చెప్పి ఒక విర్రవీగుడు, అంటే ఒక నేను అందంగా ఉన్నాను అనే ఒక భావనతో ఆమె మాట్లాడడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే అమ్మవారికి వెటకారంగా మాట్లాడి తానే అమ్మవారు అనుకుని మాట్లాడిందో, ఆ మాటలకి ఆమెకి అనతి కాలంలోనే తగిన శాస్తి జరిగినట్టుగా ఒక భయంకరమైన అనారోగ్య సమస్య అనేది వచ్చింది. ఎప్పుడైతే ఆ అనారోగ్య సమస్య వచ్చిందో, ఆ యొక్క రాజుగారే ఆమె దగ్గరికి వెళ్ళలేనంత పరిస్థితి, ఆమెకు అనారోగ్యం వచ్చింది.